అయ్యగారు ఎవరో భార్యాభర్తలు తమను చూడటానికి కలిసి వచ్చారండి. భార్యాభర్తలు కలిసిరాకి విడిపోయి వస్తారేంట్రా దొన్నపోతా వెళ్ళామని చెప్పా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నా పేరు రాదండి. ఈ ఊళ్ళో స్కూల్ కొత్తగా వచ్చిన టీచర్నండి. ఈవిడ నా భార్య, పేరు లక్ష్మి. నమస్కారం అండి. నమస్కారం. అయ్యా కొత్తగా పెళ్లి అయినట్టుంది. చూస్తేనే తెలుస్తుందయ్యా. ఎలాగని అడుగు. అడగడం దేనికండి? అమ్మాయి నలగని బంతి పువ్వులాగా ఉంది. మాకేమొచ్చే పెళ్ళైంది. ఈ ఊరికి పెద్ద దిక్కు తమరని విన్నాం. ఒకసారి దర్శించుకుని వెళదామని వచ్చాం. మంచిదయ్యా. నీకు మీ ఆవిడికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా దగ్గర రండి, నేను చూసుకుంటాను. అవునండి, మా అయ్యగారు చూపు పడిందంటే మీ పంట పండినట్టే. మీరు ఏ దిగులు లేకుండా వెళ్ళరండి. వస్తామండి. అయ్యగారు అయ్యగారు వచ్చేస్తుంది. ఏమిటయ్యా తుమ్మే ఉంటే చంపేస్తాను. పదా పటన్కై మా మస్తాన్ మామూలు. మొదటిదేది మస్తాన్ మామూలు ఇవే. ఆలస్యం చేస్తే గురువు గారు రథం దిగుతారు. ఆ పైన నీ షాప్ లో సాగిన పెట్టేస్తారు. ఇవే మొదటి తేదీ మస్తాన్ మామూలు. నా ఖాతాదారులు ఇంకా డబ్బే లేదు, 4 రోజులు పోయికి ఇస్తాను. అమ్మా మస్తాన్ మామూలు 4 రోజులు లేటా? రాదా విన్నావా? పేనాలు ఎట్టుకెళ్ళి ఏముడన్నా ఆగుతాడేమో గాని మామూలు ఎట్టుకెళ్ళి ఈ మటన్ కైమా మస్తాన్ ఆగడు బే. ఆగనంటే నేనేం చేయను, నా దగ్గర డబ్బు లేదంటే. నీ కొట్టు తాకట్టెట్టు, నీ ఆస్తిని అమ్మకం పెట్టు, నీ ఇల్లు ఏలం పెట్టు, ఎలాగైనా మామూలు కట్టు. ఏమిటి దౌర్జన్యం? అసలు మీ మామూలు ఏమనంటే ఏం చేస్తారో? మామూలు పోతే చంద్రవందర చేస్తారా? నేను చెయ్యం, మా దాదా చేస్తాడే. శిక్షణ దిగడు, దిక్కదిలేడా కుర్చేత్రమే. అనవసరంగా మీ దాదా నింపకండి, చచ్చిపోగలరు. జాగ్రత్త. అంత అవసరమా బే? అవును దాదా, సోడాసూరి గారి చెడు ఎత్తన్నాడు. ఎత్తండి రా, తెరలెత్తండి. ఏం బే మటన్ కైమా మస్తాన్నే బండి తెప్పించావు? అంబులెన్స్ ఎక్కించి పంపిద్దామని. రాయ్ నిన్ను రికార్డింగ్ డాన్స్ చేస్తాను రా. నువ్వే రికార్డింగ్ డాన్స్ చేస్తున్నావు కదా, ఇంకా అరుపులు ఎందుకు? రాయ్ నమిలి మింగేస్తారా? గొంతు కడ్డు పడతా. మటన్ కైమా మస్తానా మామూలు ఇవ్వాలా? ఇదిగోరా మామూలు మటన్ కైమా మస్తాన్ మటన్.
రౌడీ మామూలు ఇవ్వాలా తీసుకెళ్ళండి. నన్ను నా అందాన్ని పొగడం చాలు గాని ముందు మీ హెల్త్ జాగ్రత్త. ఏమిటి కొత్తగా నా హెల్త్ గురించి మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, రేపటి నుంచి మాకు సెలవులు. ఒకసారి మా ఊరు వెళదాం అనుకుంటున్నా. త్వరగా వచ్చేస్తావు కదా? హాలిడేస్ అయిన వెంటనే వచ్చేస్తాను. అంతవరకు నాకు పగలు రాత్రి అమావాస్య అన్నమాట. అదేమిటి? ఈ చందమామ వెళ్ళిపోతే నాకంతా చీకటి అమావాస్యగా. సరే, ఈ నెల రోజులు నేను బ్రతకడానికి నాకు కావలసిన మంది ఇచ్చేసి వెళ్ళు. మందా? ఏమిటది? అది చిన్నా, ఏమా మాలతి, బాగున్నావా? పరీక్షలు బాగా రాసావా? ఆరోగ్యం బాగుందా? రొటీన్ ప్రశ్నలకి రొటీన్ జవాబులాగా చెప్పేది ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండ్ ఫైన్. అది సరే గాని నువ్వు పట్నం వస్తానని రాలేదేమిటి? ఎక్కడమ్మా నా తీరికేది? అవునమ్మా, చిన్నాన్నగారికి ఒక పని రోకమా. పేదవాళ్ళ కష్టాలు చూడాలి, పెద్దవాళ్ళ పనులు చూడాలి, ఎరువులు ఎగుమి చేయాలి, మాయదారి పనులు ఇంకా ఇంకా ఎన్నో చేయాలి. రే పంతులు, అధిక ప్రసంగం చేస్తే ఆరోగ్యం చెడుతుందిరా. సరేగానమ్మా, నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. లోపలికి వెళ్ళి స్నానం చేసి హాయిగా రెస్ట్ తీసుకో. ఏరా, మాయదారి పనులు అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? పళ్ళు అనకూడదు. ఏదో నోరు జారానండి. ఇంతగా అసలు విషయం చెప్పడం మర్చాను. ఏమిటది? చెప్పను, వినండి. నీ తుమ్ము అరిష్టం, అనర్థం, ప్రాణగండం కూడాను. లోపలికి పోదాం పద. గడవెత్తుకొచ్చింది గండె పిల్లో, అది కనపడితే చాలురా గుండె జల్లో. నేను వింత కూతా? నేను పచ్చా లేక జంతువా? అరే, నా క్యారేజ్ ఏమైంది? అమ్మ రాధా, నువ్వా వింత పచ్చివి? ఉండు, నీ పని చేస్తా. దిగమంటుంటే దిగకపోతే వెనక దిగుతాను. దిగో. దొంగతనం చేసిన మనిషిని అంత తేలిగ్గా వదులుతానా? చేసిన నేరానికి పరిహారం అదిగో సిద్ధంగా ఉంచాను. ఈ రోజు నీకు ఇష్టం వచ్చిన పిండి వంటలతో వంట చేసి తీసుకొచ్చాను. కాబోయే మొగుడికి ఇప్పటి నుంచే మంచి చెడ్డలు చూసుకుంటున్నావు అనమాట. అబ్బా, ఏం రుచి, ఏం రుచి! బ్రహ్మాండం. దేంతో చేసావేంటి? పోపులో నా ప్రేమ కలిపాను, మసాలాలో నా మనసు కలిపాను. ఆ ప్రేమ మనసు కలిపిన వాటితో కాస్త ముద్దు కూడా అదుగు తింటే మరీ బాగుంటుంది. ముద్దుకు ముందు 3 ముళ్ళుండాలి. అంతవరకు మనం కాస్త హద్దుల్లో ఉండాలి. నువ్వు ముందు భోంచే. నువ్వు తాపీగా భోంచేస్తుండు, నేను మా అన్నయ్యకి పాలు పోసి వస్తాను. ఓ నాగరాజన్నయ్యక, వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఆకలితో మండిపోతుంటాడు. నాగరాజన్న, నాగరాజన్న, నాకున్నది 2 అన్నయ్యలు. ఒక అన్నయ్య చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. మిగిలింది నువ్వు ఒక్కడవే. నీకే ఆపద వచ్చినా నేను భరించలేను. నేను పిలిస్తే తప్ప బయటికి రానని మాటిచ్చావు, గుర్తుందా? నేను ఎప్పుడూ ఒంటరిగా వదండి. పుట్టితో నుంచి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు, సరేనా? వస్తే పాలు తాగు. నక్కనాయాల కోడా సూరిగాడిని కొడుకేనా? అవును బాబు. దేనికి? దేనికేంట్రా? ఆడి పేగులు తీసి పేర్ల పండుగ చేసుకుంటారు బే. ఏడ్రావాడు? నాకు తెలియదు. ఎందుకు తెలియదు బే? రేయ్, చెప్తావా లేకపోతే దీంతో నీ మొహం చెక్కైనా? చెప్పు, చెప్పరా? రేయ్, అప్పుడే ఏమైందిరా? ఆడెక్కడున్నాడో చెప్పకపోతే ఈ మస్తాన్ సైతాన్ అయిపోతాడు రా. రేయ్, చెల్లా చెదురు కాకర బీకర కచ్చా మిచ్చా చేసేయండి రా. ఏమిటి
అన్యాయం. రేయ్, లేరా కొడకా, ఎక్కడ నీకు వచ్చావా? మా సంసారాన్ని నాశనం చేయకు. మా బ్రతుకుని కల్లోలం చేయకు. బాబు ఏయ్, ఏయ్. ఏయ్. నీకు దండం పెడతాను. నీ కొడుక్కి చెప్పవే, ఈ మస్తాని కోపం వస్తే మఠన్ కైమా చేస్తాడని. దమ్ముంటే నా దగ్గరికి రమ్మను. ఛాలెంజ్. ఏయ్, రండిరా. చూసావా నీ కొడుకు కారణంగా మన బతుకులు ఎలా తగలడ్డాయో. ఎక్కడ్రా మటన్ కైమా మస్తాన్ నా కొడుకు? మామూలు ఉడుక్కోవడం కాదురా మటన్ కైమా మస్తాన్ నా కొడుకు. చేతులు విరిగిపోయాయి కాబట్టి ఏ గుడి ముందు కూర్చొని ముష్టెత్తుకుని బతకరా రాస్కెల్.